వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్టాక్ మార్కెట్లలో సరికొత్త మార్పు, ఆకర్షణీయంగా కనిపిస్తున్న చిన్న షేర్లు. రియాలిటీలోకి 25,000 కోట్ల పిఏ పెట్టుబడులు, ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడి. యూపీ బీజేపీలో అసమ్మతి సెగ, సీఎం డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు. ప్రారంభమైన డిఎస్సి 2 సెషన్లలో పరీక్షలు. బీమా రంగాల ఆదాయం తగ్గుముఖం, ఎల్టీఐ మైండ్ ట్రీ ప్రాఫిట్ డౌన్. కర్ణాటక ప్రైవేట్ రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్, ఎక్స్ వేదికగా ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య. స్టాక్ మార్కెట్లలో సరికొత్త మార్పు, ఆకర్షణీయంగా కనిపిస్తున్న చిన్న షేర్లు. దేశీయ స్టాక్ మార్కెట్లలో పెద్ద షేర్ల కంటే చిన్న షేర్లే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా మదుపరులకు ఎక్కువగా లాభాలను పంపించినవి స్మాల్ మిడ్ స్టాక్సే. మరి జనవరి మొదలు ఈ నెల 16 దాకా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మిడ్ క్యాప్ సూచి 10,984.72 పాయింట్లు లేదా 29.81% ఎగిసింది. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీల్లోకి పెద్ద ఎత్తున దేశీయ మదుపరుల నుంచి నగదు మొత్తాలు రావడమే ఈ లాభాలకు కారణమని స్టాక్ మార్కెట్ నిపుణులు ఈ ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. పెద్ద షేర్లుండే సెన్సెక్స్ కూడా బాగానే పరుగులు పెట్టిందని, అయితే విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు ప్రభావితం చేశాయని స్వస్తికా ఇన్వెస్ట్ మార్ట్ లిమిటెడ్ ఎండి సునీల్ న్యాతి అన్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 15% వృద్ధి చెంది $300 కోట్ల నమోదయ్యాయి. ప్రధానంగా వేర్ హౌసింగ్ రంగంలోకి పెట్టుబడులు వెలువెత్తడం ఈ వృద్ధికి దోహదపడింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. మొత్తం పిఈ పెట్టుబడుల్లో 52% వాటాతో వేర్ హౌసింగ్ రంగం అగ్రగామిగా ఉండగా, రెసిడెన్షియల్ విభాగం 29%, ఆఫీసు విభాగం 20% వాటా సాధించాయి. 2018 నుంచి పిఈ పెట్టుబడుల ఆకర్షణలో వేర్ హౌసింగ్ రంగం అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది. ఇటీవల జరిగిన లోక్సభ ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి ఉత్తరప్రదేశ్ బీజేపీ బయటపడడం లేదు. ఇంతకాలం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటే శాసనంగా నడిచిన ఆ పార్టీలో ఇప్పుడు అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్కు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల పరిణామాలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలకు బాధ్యత వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి భూపేంద్ర చౌదరి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా త్వరలో యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు బీజేపీకి మరో సవాల్గా మారాయి. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11:30 వరకు మొదటి సెషన్, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్ జరగనుంది. ఒక్కో సెషన్లో 13,000 మంది చొప్పున 2 సెషన్లలో కలిపి రోజుకు 26,000 మంది డిఎస్సి అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 14 జిల్లాల్లో 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను సంస్థ 1,135 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 1.5% తగ్గినట్లు పేర్కొంది. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5% ఎగబాకి 9,142.6 కోట్లకు చేరుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండి, సిఇఓ దేబాశిష్ చటర్జీ మాట్లాడుతూ, గత త్రైమాసికంలో $1.4 బిలియన్ల విలువైన నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, వరుస త్రైమాసికపు ఆదాయంతో పోలిస్తే 2.8% వృద్ధి నమోదైందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండుబడిందని పేర్కొంది. ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఈ బిల్లుకు టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లుపై మరింత సమగ్ర అధ్యయనం చేసేందుకు వీలుగా దీనిని నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ప్రైవేటు రంగంలో కన్నడ వాళ్లకే రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తదుపరి కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై మరింత సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.